అమ్మాయి రాదు స్లిప్ కిందికి వెళ్ళిపోగానే వాళ్ళ తండ్రి పట్టుకుంటాట. తండ్రి వెళ్ళిపోగానే ఎమ్మటే మా అల్లుడు ఈయన తండ్రి పట్టుకుంటాట. ఇంకొక ముగ్గురు ఒకరికి ఇంత కర్మది రాలేదా? ఏటికి బస్సు చేస్తున్నారు. ఏటి నీళ్ళు ఉంటారు లేవంటే పిల్లల్ని తీసుకుపోయి అసలు ఉంటుంది. వాళ్ళు వస్తారు ఇంటికి పోతానని చెప్పి నేను కూడా తోట పోయినా చూసుకుని ఎమ్మటే బండి వేసుకుని వస్తూనే ఉన్నా, ఎమ్మటే ఫోన్ చేస్తూనే ఉన్నారు. మరి మీకు ఎట్లా తెలిసింది? ఇట్లా వాళ్ళు మా ఉన్నది మా మరదలు బిడ్డ ఉన్నది, పెళ్ళైన అమ్మాయి పక్కన కూర్చుంది పాపం. ఇద్దరు పోతుంటే మా అల్లుడిని పోయి ఆమె పట్టుకుంటారా. ముగ్గురు వెళ్ళిపోతూనే ఉన్నట్టు ఈవెన్ కొంచెం తీసుకుపోయి ఎమ్మటే వదిలిపెట్టినట్టు. ఇక ఆడమని ఫోన్ చేసి ముచ్చుకొని ఇక రాజీ అని చెప్పి ఇక అందరం క్వారీ అని ఒకటి మన ఏంటి క్వారీ గుంటలాగా ఉంది. ఈ ఇంచు కొంచెం మామూలు అవుతుంది. ఆడిపోయి ఒకేసారి ఒక 2 గంటలు 3 గంటలు అవుతుంది సార్ ఆ క్వారీ బాగానే 10-15 ఏళ్ళు అయింది. మామ అంటే నేను తీసుకుపోయేటప్పుడు పక్కకు తెలిసి ఉంటుంది. మాకు ఈత రాదని ఎంతో జాగ్రత్త, నాకు ఈత రాదు, నా కొడుకు ఈత నేర్పాలని చెప్పి అసలు అతను పట్టుదలతో ఇద్దరు పిల్లల్ని నేను నేర్పిన. రోజు ఫోన్ చేసి మామయ్య జాగ్రత్త పిల్లలు అంటే నీకెందుకు బాగా నేను బాబు నేను చూసుకుంటా అని చెప్పి అంత కష్టపడి ఎండలో కూడా మనం ఈ 2 గంటల ఎండలు కూడా పోయి వాళ్ళని మీద నేర్పిన. అంత మంచి నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకో అతను రాజు వాళ్ళ పాప రాదు. దేనికోసం వచ్చారు సార్ ఇక్కడికి? వాళ్ళు నిన్న ఫంక్షన్ అయితే వచ్చారు. వాళ్ళు ఇక్కడ ధనుమశం కూడా ఫంక్షన్ అయితే వచ్చారు. వచ్చి ఆ నుంచి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి నిన్న సాయంత్రం 6 గంటలుగా అయింది. అయ్యేసరికి ఇక ఈ నైట్ ఉండి వెళ్ళిపోదామని చెప్పారట. మా ఏం కూడా చెప్పారట, మేము వస్తున్నాం అడిగి వస్తున్నాం అంటే టిఫిన్ చేసారట. టిఫిన్ చేసి వీళ్ళని తీసుకొని పోయినారు. అడిగి వీళ్ళని తీసుకొని అట్లా ఏటికాలకు పోయి తిప్పుకొస్తాను. ఫస్ట్ అన్నాడు మామయ్య మరి ఏటికలు పోయిస్తామంటే పోయి నీళ్ళు ఏం పని చేస్తాడు ఆయన? మామూలుగా బిల్డర్ పని చేస్తాడు. ఇల్లు కట్టించమ్ముడు చేస్తాడు. అమ్మాయి పోయిందని వీళ్ళిద్దరు తండ్రి పోయింది. వాడి మీద వీడు పోయింది. ఈరోజు సుమారు 11 గంటల ప్రాంతంలో మాకు బొప్పారం గ్రామస్తుల ద్వారా సమాచారం వచ్చింది. ఆ గ్రానైట్ క్వారీ గుంతలో నీళ్లలో 3 వ్యక్తులు చనిపోయబడి ఉన్నారని. మేము వెంటనే అక్కడ సంఘటన స్థానానికి వెళ్ళి చూడగా ఈ 3 వ్యక్తులు ఆ క్వారీ గుంతలో నీటిలో మురిట్లో చనిపోయి ఉండటం జరిగింది. ఇటు 3 వ్యక్తుల గురించి వివరాలు తెలుసుకునగా మొదటగా తిప్పారెడ్డి శ్రీపాల్ రెడ్డి అని జూపేట గ్రామం, తిరుమలాయపురం మండలం, ఖమ్మం జిల్లా. ఇతను ఖమ్మం టౌన్లో ఉంటూ బిల్డర్గా పనిచేస్తున్నాడు. ఇతను అత్తగారు ఊరైన బొప్పారం గ్రామంకు నిన్న వచ్చి వేరే నెమికల్లో బర్త్డే ఫంక్షన్ ఉంటే అక్కడికి వచ్చి అక్కడి నుంచి నైటు అత్తగారు ఊరైన ఉపేందర్ రెడ్డి అని వాళ్ళ మామ ఇంట్లో ఉన్నాడు. ఇతనితో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అయిన రాజు, చామల రాజు అని, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరు, సుమారు 45 సంవత్సరాలు ఉంటుంది. ఇతను ఆంధ్ర ప్రాంతానికి చెందిన నర్సరావుపేట టౌన్కి చెందిన వ్యక్తి. వీళ్ళు ప్రస్తుతం కూకట్పల్లిలో హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వీళ్ళు కూడా ఈ బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అయ్యి
వీళ్ళు శ్రీపాల్ రెడ్డితో పాటు బొప్పారంలో వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో నైట్ అందరు కలిసి స్టే చేశారు. ఈరోజు మార్నింగ్ సరదాగా వాళ్ళ పొలాలు మరియు ఆ చెక్ డ్యాములు చూద్దామని బయలుదేరారు. ఇంత ముందుకు ఈ శ్రీపాల్ రెడ్డి వాళ్ళ అబ్బాయి సెలవులప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆ క్వారీలో వాటర్లో ఉన్నప్పుడు అందరూ గ్రామస్తులతో పాటు ఈత కొడుతుండే. అదే సరదాగా ఇక్కడ ఈత కొడటానికి అవకాశం ఉందని తీసుకెళ్ళిండు. ఆ క్రమంలో ఈ అబ్బాయి మరియు వీళ్ళతో పాటు ఈ చనిపోయిన ముగ్గురు వ్యక్తులతో పాటు ఇంకో ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అందరు కలిసి తమ ఒక విన్నోవాహంలో వెళ్ళినారు. మొదటగా ఈ అబ్బాయి దిగి అతనికి ఈత రావటం వల్ల మళ్ళీ బయటకు వచ్చిండు. తర్వాతకి ఈ అమ్మాయి ఉషాంక్ అని 12 years ఉంటాయి. ఈ అమ్మాయి 8th class చదువుతుంది, రాజు కూతురు. ఆ అమ్మాయి దిగంగానే లోతు ఉండటం వల్ల ఆమెకి ఈత రాకపోవడం వల్ల మునిగిపోవడం జరిగింది. ఆమెను కాపాడబోయే క్రమంలో వాళ్ళ నాన్న రాజు వెళ్ళినాడు. అతను కూడా ఈత రాకపోవడం వల్ల అతను లోపలికి వెళ్తుంటే ఇతను కాపాడదామని శ్రీపాల్ రెడ్డి వెళ్ళిండు. అతను కూడా ఈత రాకపోవడం వల్ల ఈ ముగ్గురు కూడా అక్కడికక్కడికి మునిగి చనిపోవడం జరిగింది. మిగిలిన వ్యక్తులు భయపడి వచ్చి గ్రామస్తులు సమాచారం ఇస్తే గ్రామస్తులు మాకు సమాచారం ఇచ్చినారు. గ్రామస్తుల సాయంతో వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది.